ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. కార్తీక మాసం అంటే శివకేశవుల ఇద్దరికీ ప్రీతికరమైనది అని చెప్పుకున్నాం కదా. అందులోనూ సోమవారం అనగానే శివుడికి చాలా ప్రీతిపాత్రం. సోమవారం నాడు యథాప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు కదా. తెల్లవారుజామున స్నానం చేయడం, వచ్చి తులసి దగ్గర దీపం పెట్టడం, ఆ పైన కృత్తికా నక్షత్రాలకి నమస్కారం చేసుకోవడం, అటు పిమ్మట సూర్యోదయం అవుతూ ఉండగా, అంటే సూర్యోదయానికి ముందు చేసిందంతా కూడా కార్తీక దామోదరుడికి చెందుతుంది. తులసిలో ఉండేటటువంటి రాయి కార్తీక దామోదరుడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకి చెందుతుంది. అందుకే తులసి స్థిత కార్తీక దామోదర స్వామిని నమః అని చెప్పి తులసి దగ్గర పూజాధికాలు నిర్వర్తిస్తాం. అయిన తర్వాత చేసేదంతా కూడా శివ సంబంధంగా ఉంటుంది. అంటే అప్పుడు విష్ణువుని పూజించకూడదని కాదు, ఆ శివుణ్ణి ఆ పిమ్మట పూజించుకోవడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అభిషేకాదులు నిర్వర్తించుకుంటాం. ఈ అభిషేకం ఎవరికి చేసినా కానీ మనం దీంతోనే చేస్తాం. దీంతో అది విష్ణువుకి చేసినా, శివుడికి చేసినా, వెంకటేశ్వరుడికి చేసినా, అమ్మవారికి చేసినా కానీ నమ్మకంతో చేస్తాం. ఆ విధంగా నమక చమకాలు స్త్రీ సూక్త పురుష సూక్తాలతోనూ చక్కగా అభిషేకం అంతా చేసుకున్న తర్వాత కార్తీక సోమవారం అంతా కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తరువాత, అంటే నక్షత్ర దర్శనం అయిన తరువాత శివుణ్ణి అర్చించుకుని ఆయనకి బిల్వపత్రాలతో పూజించి అటు పిమ్మట నైవేద్యం పెట్టి ఆ తరువాత భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రకంగా చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనే దాన్ని ఒక చిన్న ఇతివృత్తం ద్వారా మనకి కార్తీక పురాణంలో చెప్తున్నారు. కాశ్మీర దేశంలో ఒక వేద పండితుడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి చాలా కాలానికి ఒక కుమార్తె కలిగింది. చాలా అందంగా ఉండేది. స్వాతంత్ర్య నిష్ఠురి అనేటటువంటి నామం పెట్టాడు. సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఒక వేదవిధుడైనటువంటి బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ మీరు గమనించండి, ఈ పేర్లు ఎలా చెప్తున్నారు. అది కాశ్మీర దేశం, ఇది సౌరాష్ట్ర దేశం. మనకి బ్రహ్మరాక్షసులు విముక్తి పొందినటువంటిది గోదావరి తీరం. అంటే యావత్ భారతదేశాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. దేశమంతా ఒక్కటే, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు అనేటటువంటి విషయం కార్తీక పురాణం చదివినటువంటి వారి మనస్సుల్లో పడిందంటే ఈ పురాణం విని మనకి ప్రయోజనం ఉంది, లేకపోతే లేదు. బాగానే ఉన్నాడు ఆయన. చాలా నిత్య సత్యవచనుడు, చాలా ధర్మ మార్గంలో ఉంటాడు, ఎప్పుడు నిజమే చెప్పేవాడు. కానీ ఈవిడ అందంగా ఉంది, మంచి పండితుడి యొక్క భార్య. ఆ ఒళ్ళుపై తెలియనటువంటి అహంకారం వచ్చింది. ఈ అహంకారంతో పెడదారులు తొక్కింది. అత్తగారిని, మామగారిని, ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. చాలా కఠినంగా ఉండేది. భర్తని కూడా సరిగ్గా చూడలేదు ఆవిడ. చూడకపోగా ఈ ధర్మ మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు ఏదడిగినా ఈ సమయమా ఆ సమయమా అని ధార్మిక చింతన చేస్తూ ఉంటారు. కానీ ఈవిడికి విచ్చలవిడిగా ఉండే అలవాటు అవ్వడం వల్ల అది నచ్చల. భర్త యొక్క ధర్మ మార్గం నచ్చక చాలామందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. సమయం సందర్భం లేకుండా కూడా వాళ్ళతో తన కోరికలు తీర్చుకునేది. ఇంట్లో ఒక పద్ధతి ప్రకారం భోజనం ఉంటే వాళ్ళు తెచ్చిపెట్టినటువంటి తినకూడని పదార్థాలన్నీ తింటూ ఉండేది. ఇలా ఉంటే ఆవిడని అందరూ గట్టిగా అసహ్యంగా మాట్లాడుతుందని కర్కశ అని పిలిచారట. అది చాలా కఠినంగా ఉంటుంది, అందరినీ బాధ పెట్టేది. ఇంట్లో వాళ్ళు అత్తగారు, మామగారు ఆ అమ్మాయిని దూరం పెట్టేశారు. పెట్టేస్తే భర్త ధర్మాత్ముడు గనక భార్య ఎటువంటిదైనా వదిలిపెట్టడం అనేది సంప్రదాయం ఒప్పుకోదు. భారతీయ సంప్రదాయంలో పెళ్లికే మంత్రాలు ఉన్నాయి, విడాకులకు లేవు. ఎన్ని తప్పులు చేసినా భార్యని పోషించాలే కానీ వదిలిపెట్టడం అనేది పద్ధతి కాదు. సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. కనుక తప్పులు చేస్తే శిక్షించాలి, తగినటువంటి శిక్షణ ఇవ్వాలి, బాగుపడే ఏర్పాట్లు చేయాలి, లేదా కనీసం పనిష్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. శిక్షణ అంటే ట్రైనింగ్, శిక్ష అంటే పనిష్మెంట్, ఏదన్నా ఇవ్వచ్చు. కానీ వదిలిపెట్టడం అనేది మన పద్ధతి కాదు. కనుక ధర్మాత్ముడైనటువంటి వాడు ఆ భార్యను చూస్తూనే ఉన్నాడు. కానీ ఆవిడికి వీడు నచ్చల. ఇంత ధర్మంగా ఉంటే ఎలా నచ్చుతుంది? వాడిని ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉండగా పెద్ద రాయి తెచ్చి తల మీద పెట్టి కొట్టి చంపేసి, రాత్రే కదా మరి ఎంత బలం ఉందో దానికి తెలియదు కానీ తీసుకుని వెళ్ళి ఊరి చివర ఉన్న బావిలో పారేసింది. ఇంకా భర్త కూడా లేడేమో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. వీళ్ళు వాళ్ళు అని లేదు ఆ శూర్పణఖ జాతి. అయ్యాక ఇలా ఉంటే మరి యవ్వనం ఎంతకాలం ఉంటుంది?
వృద్ధురాలైపోయింది. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళకి రోగాలొస్తాయి తప్పనిసరిగా. ఎవ్వరూ కూడా ఈవిడ అందంగా ఉన్నప్పుడు ఆదరించినటువంటి వాళ్ళెవ్వరూ దగ్గరికి రానీయలేదు. చివరికి చనిపోయింది. యమలోకానికి తీసుకెళ్లారు. యమలోకంలో ఈవిడ చేసినటువంటి పనుల చిట్టా చెప్పాక ఎన్ని రకాలైనటువంటి శిక్షలు వేశారంటే, కాలుతున్న ఇనప స్తంభాన్ని కౌగిలించుకోమన్నారండి. ఎందుకంటే భర్త కాక పరపురుషుణ్ణి ఆశ్రయించింది గనక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మనం చేసేటటువంటి పనుల యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదండి. తినకూడని పదార్థం తింటే మన కడుపు నొప్పి రాదా? మర్నాడు మందేసుకోవాలనో ఉపవాసం ఉండడమో చేయాల్సి వస్తుంది కదా. ఇంత చిన్న విషయాన్నన్నా గమనించినట్టయితే మనం సత్ప్రవర్తనతో ఎందుకు ఉండాలో, శారీరక మానసిక ఆత్మపరమైనటువంటి ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలో అర్థమవుతుంది కనుక వివరాలు చెప్పడం. అయిన తర్వాత నరకంలో అనుభవించాల్సినటువంటివన్నీ అనుభవించేసింది. కొంతకాలానికి మళ్ళీ 14 జన్మలెత్తి 15వ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టింది. చెప్పాను చూడండి దేశాలు. కళింగం అంటే ఒరిస్సా. అక్కడ కుక్కగా పుట్టింది. ఒకసారి పొద్దున్నుంచి సాయంకాలం దాకా తిరిగి 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 తిండి లేక తిరుగుతోందిట. కడుపు నకనకనకలాడుతోంది. అలాంటి సమయంలో సూర్యాస్తమయం అయినటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి గుమ్మం మీద, అరుగు మీద అన్నం కనపడింది. బల్యన్నం అంటారు. అంటే వాళ్ళు తినబోయే ముందు కొంత అన్నం భూతబలిగా పెట్టడం అన్నది సనాతన సంప్రదాయం. ఇది పర్యావరణ పరిరక్షణ, జంతువుల యొక్క పోషణ ఇవన్నీ అందులో ఉంటాయి. అలా బలన్నం పెట్టి ఆయన లోపలికి వెళ్ళాట. తిరిగి వచ్చేటప్పటికి ఈ బలన్నం తిన్నటువంటి ఈ కుక్క పూర్వజన్మ జ్ఞానం కలిగింది తాను చేసినటువంటి పని. ఓ విప్రోత్తమా, నువ్వేం చేశావు నాకు చెప్పవలసిందే అని అడిగింది. ఆయన బయటకు వచ్చి, కుక్క మా మనిషి మాటలతో మాట్లాడుతోంది, మనిషి గొంతుతో అని ఆశ్చర్యపోయి బయటికి వచ్చాడు. వచ్చి నువ్వు ఎవరు అంటే, నేను 15 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ స్త్రీని, అత్తమామల్ని ఏడిపించాను, నేను భర్తని చంపాను, దుష్ప్రవర్తన కలిగినటువంటి దాన్ని అయ్యాను, తినకూడనివి తిన్నాను, చెయ్యకూడని పనులన్నీ చేశాను. ఈ 15వ జన్మలో కుక్కనై పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఇప్పుడు నేను ఇక్కడ నీ ఇంటి ముందు పెట్టిన అన్నం తిన్నాను, తినంగానే నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, ఏమిటి ఈ విషయం అని అడిగింది. ఆయన ఎప్పుడు చెప్పాడు, ఇవాళ కార్తీక సోమవారం, ఈ కార్తీక సోమవారం వ్రతం చేస్తున్నాను, పగలంతా ఉపవాసం ఉన్నాను, శివాభిషేకం చేశాను, బిల్వార్చన చేశాను, మహాదేవుడికి నివేదన చేసినటువంటి ఆ అన్నం తీసుకుని బలి ఆహారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, నీకు అది నువ్వు తిన్నావు, ఆ ప్రసాదం తినడం వల్ల నీకేమైనా పూర్వజన్మ జ్ఞానం కలిగిందేమో అన్నాడు. ఈయనకు కూడా తెలియదు. ఇంత మనం ఒక ధర్మకార్యం చేయడం అంటే చేయడమే అన్న దృష్టితో చేస్తారు. దాని ఫలితం లోకంలో అందరికీ వ్యాప్తి చెందుతుంది. మహానుభావులు చేసేటటువంటి పనుల వల్ల వచ్చే సత్ఫలితాలు లోకానికి అంతా చెందుతాయండి, వాళ్ళ వరకే కాదు. అట్లాంటి వాళ్ళనే బ్రాహ్మణులు అన్నారు. స్వార్థంగా చేసే వాళ్ళని బ్రాహ్మణులు అన్న పదంతో ఇది కులానికి వర్ణానికి ఉన్న తేడా గమనించుకోవాలి. అది గమనించుకోకపోవడం వల్లే ఇన్ని రకాల అసమానతలు, అల్లర్లు, అలజడులు, ఆక్రోశాలు మనకు సమాజంలో కనపడుతున్నాయి. కనుక తన కోసం ఏమైనా ఆలోచించుకోలేదు కనుక ఈ మాట అడిగింది. అయితే మరి ఆ కార్తీక సోమవార వ్రత ఫలితం నాకు ఇంకొంచెం ఇస్తావా పూర్తిగా? నేను కొంచెం ప్రసాదం తింటేనే నాకు ఇంతటి పుణ్యం వచ్చింది, పూర్వజన్మ జ్ఞానం కలిగింది, నాకు ఇస్తావా అంటే, దాందేముంది, ఇతరులకు చేయడానికి సిద్ధంగా, వీళ్ళనే పురోహితులు అంటారు, ఇతరులకి హితం చేసేటటువంటి వాళ్ళు, తన కోసం కాకుండా అని. ఆ తరువాత వచ్చేటటువంటి కార్తీక సోమవార వ్రతానికి ఈవిడనే సంకల్పం చెప్పుకుని ఆ వ్రతమంతా పూర్తయిన తర్వాత ఆ ఫలమంతా కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ నిష్ఠురికి ఆయన ప్రదానం చేయడం వల్ల, ధారపోయడం వల్ల అది ఆ కుక్క జన్మ నుండి విముక్తమై, అది పాపం పోవడమే కాదు, ఇది ఒక్కటే సరిపోదు. పాపం పోతే ఏమవుతుందండి, చీకటి పోతే ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. పాపం పోగానే ఇది తిన్నటువంటి ఫలితం వల్ల పుణ్యం లభ్యమైంది, పైలోకాలకు వెళ్ళి చక్కగా ఉందిట. ఈ కథ వినేసి నేను జీవితం అంతా తప్పులు చేసి ఒక్కసారి నేను కార్తీక సోమవార వ్రతం చేస్తాను అనే అభిప్రాయానికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, 15 జన్మలు నానాయాతన పడిన తర్వాత వచ్చింది. ఇక్కడ ఈ 15 జన్మలు అండర్లైన్ చేసుకుని పర్వాలేదంటే చెయ్యండి. ఎందుకంటే కథలు చదువుకోవడంలో మనకి చాలా అతి తెలివి ఉంటుంది. తెలివి వరకు పర్వాలేదు, కానీ ఈ అతి తెలివి వల్ల మతులు పోతున్నాయి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇందులో అత్తమామలు నేర్పించకూడదు, గుర్తుంచుకోండి ఆడపిల్లలందరూ.
ఏడిపించకూడదంటే వాళ్ళు బాగా బాధ పెడుతూ ఉంటే తగినట్టుగా ప్రవర్తించాలి తప్ప ప్రత్యేకంగా తమంతట తాము చేయకూడదు. వెంటనే అడుగుతారు, మా అత్తగారు నన్ను ఏడిపిస్తేనో? ఆవిడకి వచ్చేది ఆవిడకి ఉన్నాయి, తప్పేం లేదు. కానీ దాన్ని తట్టుకునే పద్ధతులు తమ తెలివులతో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని ఎదిరించి అనడం కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు, షాక్ ట్రీట్మెంట్ లాంటివి. కానీ మనస్సులో కోపం పెట్టుకోకూడదు. వాళ్ళు బాగుపడాలని ఆలోచించాలి, వాళ్ళు సవ్యంగా ప్రవర్తించాలని ఆలోచిస్తూ తగినట్టుగా చేయాలి తప్ప శాస్తి చేస్తాను అనేటటువంటి కసి ఉండకూడదు. ఆ విధంగా ఉంటే ఉత్తమగతులు వస్తాయి. లేదంటే ఇదిగో 15 జన్మలు, ఇంకా తర్వాత కొన్ని చూస్తే మనకి ఎన్నెన్ని జన్మల్లో ఏ ఏ రూపాలు ధరించారో కూడా తెలుస్తుంది. ఇవన్నీ చెప్పడం దేనికంటే కొంచెం భయపడైనా సత్ప్రవర్తన కలిగి ఉంటారు అని తప్ప మరొకటి కాదు. సత్ప్రవర్తన కలిగి ఉందాం. కార్తీక సోమవార వ్రతం అన్నది చేస్తే ఆయనకేమొచ్చిందో తెలియదు కదా బ్రాహ్మణుడికి, ఆ దానం చేస్తే ఇవిడికి వచ్చింది. అంటే ఆయనకి ఎంత పుణ్యం వచ్చి ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకుందాం. చేయగలిగినటువంటి వాళ్ళు ఉపవాసాధికాలు చెయ్యండి.